హలో ఎవ్రీవన్, మీ ఇంటి డాక్టర్. తెలుసు కదా, మళ్ళీ ఇవాళ మన టాపిక్ వెయిట్ లాస్ అనమాట. ఇప్పుడు అసలు సాఫ్ట్వేర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అసలు చాలామంది ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ లేదు, ప్లస్ ఫుడ్ కూడా అంత బ్యాలెన్స్డ్ డైట్, అంటే మంచి స్ట్రెంగ్త్ని ఇచ్చే ఫుడ్ లేదు. సో వీటన్నిటి వల్ల బాడీలో ఫ్యాట్ అనేది బాగా అక్యుములేట్ అయిపోతుంది కదా. సో అందరికీ వెయిట్ లాస్ అనేది పెద్ద ఇంట్రెస్టింగ్ టాపిక్ అయిపోయింది. అందరికి ఉంటుంది కదా, నా అపియరెన్స్ మంచిగా ఉండాలి, నేను చాలా హెల్దీగా ఉండాలి అనేసి. సో అందుకోసమే వెయిట్ లాస్ అనే టాపిక్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండ్ మంచిగా ట్రెండ్ అవుతున్న టాపిక్ అనమాట. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వెయిట్ లాస్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మన టాపిక్ స్టార్ట్ చేయడానికంటే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీకు అట్లీస్ట్ నేను ఏ వీడియోస్ పెడుతున్నాను ఏంటి అనేది కొంచెం నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా తప్పకుండా నా ఛానల్ లింక్ షేర్ చేయండి. సో మరి వెయిట్ లాస్ మనము చాలామంది నుంచి అడ్వైస్ తీసుకుంటుంటాం, యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. మరి వెయిట్ లాస్ అవ్వడానికి అసలు ఏది కరెక్ట్ అయిన పద్ధతి అంటారు? ఎక్సర్సైజెస్ చేద్దామా, లేదంటే యోగా చేద్దామా, లేదంటే డైట్ ద్వారా కంట్రోల్ చేసుకుందామా, లేదంటే హోమ్ రెమెడీస్ని ఫాలో అవుదామా, లేదంటే మెడికేషన్స్, ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ వాడదామా? సో మరి ఏ విధంగా వెయిట్ లాస్ అనేది మనం చేసుకోవచ్చు, వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఎక్సర్సైజెస్. ఈ ఎక్సర్సైజెస్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా మన బాడీ అంటే ఓవరాల్గా మన బాడీ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవ్వదు. ఇది జస్ట్ మీ బాడీ అంటే మీరు ఎలా ఉంటారో అలానే అపియరెన్స్ ఉంటుంది, ప్లస్ స్టామినా ఇవ్వడానికి, మీ మజిల్ స్ట్రెంగ్త్ బాగా కనిపించడానికి, స్టామినా ఇవ్వడానికి, ఓవరాల్ లుక్ అపియరెన్స్కి అన్నమాట. వెయిట్ లాస్కి ఉందంటే సపోజ్ చూడండి, కొంతమందికి మెడలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, కొంతమందికి ఆర్మ్స్లో, బ్రెస్ట్లో, పొట్ట మీద కొంతమందికి ఉంటుంది, థైస్ కావచ్చు, హిప్స్ కావచ్చు, ఇలాగనమాట. ఒక్కొక్కరికి కొన్ని పార్ట్స్లో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మరి ఈ ఎక్సర్సైజెస్ ఏం చేస్తాయంటే, సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడండి, ఓవరాల్గా చాలా బాగున్నాడు, అంతా ఓకే, ఫిజికల్ అపియరెన్స్ ఈజ్ గుడ్ అనుకుందాం. థైస్ హిప్స్లో మాత్రం కొంచెం ఎక్కువ ఫ్యాట్ అక్యుములేట్ అయింది, అది కొంచెం ఆక్వర్డ్ అపియరెన్స్ ఇస్తుంది అనుకుందాం. మరి ఆ పర్సన్ ఏం చేస్తాడు, వెయిట్ లాస్కి సంబంధించి ఓన్లీ థైస్, హిప్స్ ఈ రెండు ప్లేసెస్లో మాత్రమే వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తాడు. అప్పుడు అలాంటి వాళ్ళకి ఎక్సర్సైజెస్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏం చేస్తాం, ఇది మన థై అనుకోండి, థైని ఇలా చేస్తా అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తారనమాట. అంటే థైని మనము స్ట్రెచ్ చేయడము, మళ్ళీ దాన్ని ఫ్లెక్స్ చేయడము, స్ట్రెచ్ చేయడము, ఇలా చేస్తూ ఉండడం, లేదంటే రన్నింగ్ చేయడము. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే, థైలో ఏ కండరంలో అయితే ఈ ఫ్యాట్, ఈ కొవ్వు అనేది బాగా కూరుకుపోయి ఉంటుందో అక్కడున్న ఫ్యాట్ మాత్రమే కరుగుతుంది ఉంటుంది, రిమైనింగ్ బాడీలో ఏం చేంజ్ ఉండదు, ఆ థై దగ్గర మాత్రమే రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఇట్లా స్పెసిఫిక్ లొకేషన్స్లో మాత్రమే ఫ్యాట్ ఉంది, సో నాకు అక్కడ మాత్రమే తగ్గాలి అంటే మాత్రం ఎక్సర్సైజెస్ అనేది మంచిగా హెల్ప్ అవుతాయి. బట్ ఎప్పుడు కూడా ఎక్సర్సైజెస్ ఓవరాల్గా బాడీ వెయిట్ లాస్కి అంత మేజర్ రోల్ అయితే ప్లే చేయవన్నమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మనం యోగా ఎప్పటికీ కూడా వెయిట్ లాస్కి కాదండి, ఇట్స్ జస్ట్ ఫర్ గివింగ్ మెంటల్ రిలీఫ్ అండ్ కూడా మనకు ఒక మంచి పాజిటివిటీ వైబ్స్ అనేది మన బాడీలో ఇవ్వడానికి అనమాట. సో యోగా మీద ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకండి వెయిట్ లాస్కి. తర్వాత హోమ్ రెమెడీస్ మనం చాలా చూస్తుంటాం. హోమ్ రెమెడీస్ వామ్ వాటర్లోకి, అంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లోకి నిమ్మకాయ డ్రాప్స్ వేసుకొని తాగితే మంచిది, బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అని యూట్యూబ్లో కూడా నేను చాలా సెర్చ్ చేశాను, చాలా ఉన్నాయి. దయచేసి వాటి వరకు వెళ్ళకండి. ఎందుకు అంటే ఈ హోమ్ రెమెడీస్ అనేవి కూడా మీకు అంత ఎఫెక్ట్ ఇవ్వవు అనమాట. అది అసలు ప్రొఫెషనల్స్, న్యూట్రిషనిస్ట్ చెప్పినవి కాదు. ఎవరో వాళ్ళకి ఓకే, వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా చెప్పుండొచ్చు, మంచి అనిపించుండొచ్చు, అలా పెట్టిన వీడియోస్ అవన్నీ. దయచేసి ప్లీజ్ ఈ హోమ్ రెమెడీస్ మీద కంప్లీట్గా రిలే అవ్వకండి. మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి, తప్పేం లేదు, బట్ కంప్లీట్గా దాని మీదే మీరు డిపెండ్ అయ్యి సో నాకు రిజల్ట్ వచ్చేస్తుంది అనే హోప్తో మాత్రం ఉండకండి. తర్వాత ఈ మెడికేషన్స్, ప్రోటీన్ పౌడర్స్. మెడికేషన్స్ ఎవరికి అంటే, మీ వెయిట్ కంటే కూడా 4 times 5 times అంత ఎక్స్ట్రా ఉంటారు చూడండి, వాళ్ళకి డాక్టర్స్ అనేది వాళ్ళ అబ్జర్వేషన్లో పెట్టుకుని, వాళ్ళకి పాపం ఒబెసిటీ వల్ల, అంటే ఈ ఊదకాయం వల్ల వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పాపం వాళ్ళకి స్ట్రోక్, అంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, పాపం ఊపిరి సరిగ్గా ఆడకపోవడము, వాళ్ళు ఫాస్ట్గా అంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ సరిగ్గా చేసుకోకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల డాక్టర్స్ అబ్జర్వేషన్లో వాళ్ళు ఈ మెడికేషన్స్ అనేది తీసుకోవడం అవుతుందన్నమాట.
మెడికేషన్స్‌కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దయచేసి మీరు ఎవరో చెప్పారనో, లేదంటే మీ ఫ్రెండ్స్ వాడారు, రిజల్ట్ వచ్చిందనో మెడికేషన్స్ జోలికి వెళ్ళకండి. మెడికేషన్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. తర్వాత ప్రోటీన్ పౌడర్స్, ఇప్పుడు మార్కెట్‌లో చాలా రకాలైనటువంటి ప్రోటీన్ పౌడర్స్ వచ్చాయి. ఆ ప్రోటీన్ పౌడర్స్ వైపు కూడా వెళ్ళకండి. ఎందుకంటే ప్రోటీన్ పౌడర్స్‌లో ఈ లివర్, కిడ్నీలో అక్యుములేట్ అయ్యే టాక్సిక్ సబ్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. సో దానివల్ల ఏమైపోతుంది అంటే లివర్‌లో, కిడ్నీలో పేరుకుపోయి లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. తెలుసా మీకు? దెర్ ఆర్ మెనీ కేసెస్, చాలా కేసెస్ ఉన్నాయి. ఈ ప్రోటీన్ పౌడర్స్ కావచ్చు, మెడికేషన్స్ కావచ్చు, డాక్టర్స్ అడ్వైస్ లేకుండా వాళ్ళంతట వాళ్ళే, అంటే మార్కెట్‌లో వచ్చిన ఆ ప్రోడక్ట్‌ని నమ్మి తీసుకొని లివర్ చెడిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చి డెత్ అయిన వాళ్ళు కూడా పాపం యంగ్ పీపుల్ చాలామంది ఉన్నారు. సో వీటి జోలికి కూడా వెళ్ళకండి. సో ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటి అంటే, వెయిట్ లాస్‌కి మేజర్ రోల్, అంటే ముఖ్య పాత్ర వహించేది ఏంటి అంటే డైట్ అనమాట. సో మనం ఇప్పుడు డైట్ అసలు ఎట్లా వెయిట్ లాస్ అవ్వాలి, ఎంత అవ్వాలి, ఎన్ని రోజులు పడుతుంది, వాటి గురించి మాట్లాడుకుందాం. జనరల్‌గా మనం తీసుకునే ఫుడ్‌లో 3 రకాలైనటువంటివి ఉంటాయండి. వాటిని ఏమంటారంటే ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్. మీరు మేడం ఎందుకు ఇదంతా చెప్తుంది, ఇదంతా సోదబ్బా మేమంతా వినలేము, జస్ట్ మాకు ఫుడ్ చెప్పేసేయండి అని అనుకోవచ్చు. బట్ నేను చెప్పడానికి వెనకాల ఒక కారణం ఉంది అనమాట. నేను ఇప్పుడు ఫుడ్ అలా పెట్టేసేయచ్చు, పెడితే మీకు ఆ ఫుడ్ అవైలబిలిటీలో ఉండొచ్చు, వేరే వాళ్ళకు ఉండకపోవచ్చు, మీకు కూడా ఒకరోజు ఉండొచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు. అందరూ అన్నీ అఫోర్డ్ చేసుకోలేరు కదా. సో ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇప్పటికీ కూడా గుర్తుండిపోతుంది అనమాట. సో మీరు ఇంకా న్యూట్రిషనిస్ట్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, వేళ్ళు జిమ్కి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ అవసరం లేకుండా ఇంట్లోనే మీరే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఇవి కొంచెం వినండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అని 3 రకాలైనటువంటివి ఉంటాయన్నమాట. కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే మన బాడీకి, ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావు, దానికి తగ్గట్టు ఎనర్జీని ఇస్తుంది అనమాట. గ్లూకోజ్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు. సో ఇది ఒక ఫ్యూయల్ లాగా అనమాట మన బాడీకి ఈ కార్బోహైడ్రేట్ అనేది. నెక్స్ట్ ప్రోటీన్స్ ఎనర్జీని ఇవ్వవు, బట్ మన మజిల్కి స్టామినాని ఇస్తాయన్నమాట. స్టామినాని ఇచ్చి మన బాడీలో, మజిల్లో కావచ్చు, మన బాడీలో ఎక్కడైనా ఏదైనా డ్యామేజ్ అయితే వాటిని రిపేర్ చేస్తుంది అనమాట ప్రోటీన్స్. సో అది. ఫ్యాట్స్ కూడా సేమ్ కార్బోహైడ్రేట్స్ లాగే, కాకపోతే కార్బోహైడ్రేట్స్ కంటే తక్కువ. ఇవేంటి అంటే స్టోరేజ్ అనమాట. ఎప్పుడైతే నీకు ఎనర్జీ కావాలో కార్బోహైడ్రేట్స్ ఎనర్జీని ఇస్తాయి. ఇంకా కార్బోహైడ్రేట్స్ లేవు ఎనర్జీని ఇవ్వడానికి, అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ ఫ్యాట్లో స్టోర్ అయి ఉంటుంది కొంత ఎనర్జీ, అప్పుడు ఫ్యాట్ అనేది మీకు ఇస్తుంది అనమాట. సో ఇది స్టోరేజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అన్నట్టు ఈ ఫ్యాట్ అంటే. సో మీరు తీసుకునే ఫుడ్లో ఈ 3 ఖచ్చితంగా బ్యాలెన్స్డ్గా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ మీరు తీసుకునే ఫుడ్లో, సపోజ్ మీరు ఇప్పుడు ఒక 100 గ్రాముల ఫుడ్ తీసుకుంటే, ఏదైనా సరే ఒక 100 గ్రాముల ఫుడ్ మీ ముందుంది, దాంట్లో కార్బోహైడ్రేట్స్ 30 నుంచి 60% ఉండేలా చూసుకోండి. ప్రోటీన్స్ 10 to 20% ఉండేలా చూసుకోండి. ఫ్యాట్స్ 20 నుంచి 35% ఉండేలాగా చూసుకోండి. సో ఇవి అనమాట. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా సేమ్ ఇదే పర్సెంటేజ్ మెయింటైన్ చేయండి. కాకపోతే కార్బోహైడ్రేట్స్ ఇంకొంచెం ఎక్కువ, 30 నుంచి ఒక 60 to 65% ఎక్కువ అనమాట. ప్రోటీన్స్ సేమ్ అదే పర్సెంటేజ్తో తీసుకోండి. ఫ్యాట్స్ ఇంకొంచెం తగ్గించండి. అంటే మనం ఇప్పుడు జనరల్గా నార్మల్గా ఏమనుకున్నాం, 20 to ఒక 30-35 అనుకున్నాం కదా, 20 to 30 ఈ మధ్యలో ఉండేటట్టు తీసుకోండి. సో ఇది అనమాట. 100 గ్రాముల ఫుడ్ మీరు తీసుకుంటున్నారు అంటే కార్బోహైడ్రేట్స్ 60% ఉండాలి, ప్రోటీన్స్ ఒక 10 నుంచి 20% ఉండాలి, ఫ్యాట్ ఒక 20 నుంచి 30% ఉండాలి. మరి ఏ ఫుడ్స్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది, ఏ ఫుడ్స్లో ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, దీని గురించి తెలుసుకుందాం. నేను ఇప్పుడు మీకు కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తాను, వాటిని చూడండి ఒక్కొక్కటి. సో ఇప్పుడు మీరు ఈ ఫుడ్స్ చూస్తున్నట్టు కనుకైతే వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఇక్కడ నేను పెట్టాను కదా, ఇవన్నీ చూడండి. మళ్ళీ వీటిలో కూడా మంచి కార్బోహైడ్రేట్స్, చెడు కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అవి కూడా నేను లిస్ట్ అవుట్ చేసి చూపిస్తున్నాను, చూడండి. సో గుడ్ కార్బోహైడ్రేట్స్, బ్యాడ్ కార్బోహైడ్రేట్స్ అని ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ప్రోటీన్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను పెట్టిన వాటన్నిటిలో కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంటే వీటిలో కూడా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉంటాయి, బట్ మేజర్గా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట వీటిలో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎగ్స్ కావచ్చు, తర్వాత మీట్ కావచ్చు, చీజ్ కావచ్చు, యోగట్, అంటే ఇవన్నీ జున్ను ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలో అనమాట ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫ్యాట్స్. సో ఫ్యాట్స్ గురించి చూద్దాం. ఇక్కడన్నీ చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రెడ్స్, మనం తినే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అంట, బర్గర్ అంట, సో వీటన్నిటిలో కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మంచి ఫ్యాట్, చెడు ఫ్యాట్ ఇది కూడా ఉంటుంది. ఫ్యాట్ అంటేనే బ్యాడ్ ఫ్యాట్ అని అనుకోకండి, ఫ్యాట్లో మంచిది ఉంటుంది, చెడుది ఉంటుంది. సో అది కూడా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ కోకోనట్, తర్వాత ఇవన్నీ కూడా మంచి
మంచి ఫ్యాట్ అనమాట. ఇక్కడ బ్యాడ్ ఫ్యాట్ కూడా ఉంది చూడండి. ఈ బ్రెడ్స్ నుంచి వచ్చేది, జంక్ ఫుడ్ నుంచి వచ్చేది, ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఉన్నాయి కదా, అంటే సన్‌ఫ్లవర్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాడ్ ఫ్యాట్ అనమాట. సో ఇవన్నీ మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోనో లేదంటే వీడియో పాజ్ చేసి ఒక్కసారి అట్లా చదవండి, ఒక ఐడియా వస్తుంది. సో చూసేసారు కదా మరి వెయిట్‌లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మళ్ళీ మంచి కార్బోహైడ్రేట్స్ ఏంటి, చెడు ఏంటి, సో ఇవన్నీ చూసుకున్నాం. ఇప్పుడేంటి అంటే మనము జనరల్‌గా ఒక రోజులో ఎంత ఎనర్జీని ఖర్చు పెడతాము. ఇప్పుడు నేనున్నానండి, ఐయామ్ ఎ డాక్టర్. నేను మార్నింగ్ లేస్తాను, ఫ్రెష్ అప్ అయిపోతాను, నా డ్యూటీకి నేను వెళ్ళిపోతాను. అక్కడ నా కేసెస్ చూసుకుంటాను, ఆపరేషన్ థియేటర్‌లో ఉంటాను. సో మళ్ళీ మధ్యాహ్నం వస్తాను, లంచ్ చేస్తాను, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. ఇంకా అప్పటి నుంచి చదువుకోవడం ఉంటుంది. ఇంతే అనమాట. అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ఎక్సర్సైజెస్ అవి కూడా చేస్తూ ఉంటానని అనుకుందాం. ఇంకొక పర్సన్ ఉన్నారు సాఫ్ట్‌వేర్. మార్నింగ్ లేస్తారు, ఫ్రెష్ అప్ అయితారు, వెళ్తారు. పాపం వాళ్ళకి మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా కంప్యూటర్ ముందు కూర్చొనేసి అదే వర్క్ ఉంటది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగా ఉంటుంది. ఇంకొకరు తీసుకుందాము, స్టూడెంట్స్ అనుకుందాం. పాపం వాళ్ళు కంప్లీట్‌గా ప్రిపరేషన్ జోన్‌లోనే ఉంటారు. అసలు ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండదు. ఇప్పుడు సో సగటు మనిషి 3 రకాలుగా అనమాట. అంటే అసలు చాలా లేజీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు ఒక కేటగిరీ, మోడరేట్ వర్క్ అంటే మనందరం మాక్సిమం మోడరేట్ వర్క్‌లోకి వస్తామనమాట. సో మనదొక కేటగిరీ. ఇంకా హెవీ వర్క్ రైతులు ఉంటారు కదా, వాళ్ళు అసలు చాలా కష్టపడతారు. మళ్ళీ కొంతమంది ఇంకా జిమ్‌కి అంకితం అయిపోయి ఉంటారు. కొంతమంది స్విమ్మింగ్ ఇట్లాంటి యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటారు. వాళ్ళది కొంచెం ఎక్కువ అనమాట ఎనర్జీస్ స్పెండ్ చేసే లైఫ్ స్టైల్. సో ఈ 3 రకాలుగా మైల్డ్, మోడరేట్, సివియర్‌గా ఎనర్జీని తెచ్చేసే కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ వీటిలో కూడా ఉమెన్‌కి ఒక రకంగా ఎనర్జీ లాస్ అవుతే, మెన్‌కి ఒక రకంగా, చిన్న పిల్లలకి ఇంకొక రకంగా అనమాట. సో అది కూడా నేను ఇప్పుడు పిక్ పేస్ట్ చేస్తున్నాను, చూడండి. చూస్తున్నారు కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్ అని, మోడరేట్ అని. సో ఇవన్నీ చూసుకోండి. మీ కేటగిరీ ఏదో చూసుకోండి. ఫస్ట్ మీరు చైల్డా, మెన్నా, ఉమెనా. ఓకే, మెన్నా, ఉమెనా ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ లైఫ్ స్టైల్ అంటే ఏ విధంగా ఉంది, లేజీనా లేకపోతే మోడరేటా లేకపోతే సివియర్, ఇది చూసుకొని మీరు ఒక రోజులో యావరేజ్గా ఎన్ని క్యాలరీస్ సెలెక్ట్ చేస్తారో జస్ట్ ఒక ఐడియాగా ఉంచుకొని పెట్టుకోండి. ఓకే, చూసుకున్నారా అండి మరి? అంటే మీరు లైఫ్ స్టైల్కి సంబంధించి మీరు యావరేజ్గా ఎంత ఎనర్జీని ఖర్చు పెడుతున్నారు అనేది. ఓకే, మరి ఇప్పుడుంది మన అసలు సిస్లైన మంత్ర, వెయిట్ లాస్ మంత్ర. సో ఇప్పుడు వెయిట్ లాస్ మంత్ర గురించి మాట్లాడుకుందాం. వెయిట్ లాస్ మంత్ర నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను, అలాగైతే మీకు చాలా రోజులు గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు ఏం లేదంటే ఒక బీరువా ఉంది. ఆ బీరువా ఏంటి అంటే మన బాడీ లాగా అనుకోండి. బీరువాలో మనం మనీ దాస్తూ ఉంటాం అనమాట. రోజు కొంచెం ఒక రోజు దాయడం, ఒక రోజు చేయడం. సో ఆ మనీ ఏంటి అంటే ఫ్యాట్, మన బాడీలో ఉన్న కొవ్వు పదార్థం అనుకుందాం. నాకు ఈరోజు అంతా 20,000 అంటే ఆల్రెడీ కొంచెం బీరువాలో మనీ ఉంది, అంటే నా బాడీలో కొంచెం ఫ్యాట్ ఉంది. సో నాకు ఈరోజు 20,000 రూపాయలు వచ్చిందండి లాభం, 20,000 రూపాయలు వచ్చింది. సో బట్ నేను ఇంకెవరికి ఇవ్వాల్సి వచ్చింది. నేను ఏం చేస్తాను, 20,000 రూపాయలు 10,000 ఇంకొకరికి ఇచ్చేసి ఆ మిగిలిన 10,000 నేను బీరువాలో దాచిపెడతాను. అంటే అర్థం ఏంటి, ఆ 10,000 అంటే నేను ఫుడ్ ద్వారా, అంటే నేను ఏదైతే ఫుడ్ తీసుకున్నానో ఈరోజు దాని నుంచి నాకు కొన్ని క్యాలరీస్ వస్తే నేను కొంచెం మాత్రమే ఖర్చు పెట్టి ఇంకా మిగిలింది దాచేసుకున్నాను అనమాట. అంటే బీరువాలో డబ్బులు దాచేసానంటే నా బాడీలో ఫ్యాట్ దాచేసుకున్నాను. ఇట్లా ఒకరోజు, రేపు మళ్ళీ ఇంకొంచెం డబ్బు వచ్చింది, కొంచెం ఖర్చు పెట్టి కొంచెం దాచుకున్నా, తర్వాత కొంచెం డబ్బు ఖర్చు పెట్టి కొంచెం దాచుకుని, ఇట్లా చేసేపటికి కొన్ని రోజులకు ఏమైపోతుంది, బీరువాలో నేను రోజు కొంచెం మనీ సేవ్ చేస్తూ ఉన్నాను, అవునా. సో కొన్ని రోజులకు ఏమైపోతుంది, బీరువాలో మొత్తం డబ్బులు అనమాట, మొత్తం డబ్బులు స్టోర్ చేసేసి నేను మొత్తం ఫ్యాట్ స్టోర్ చేసేసుకున్నాను నా బాడీలో నేను. ఎందుకంటే నాకు వచ్చే ఆదాయంలో నేను కొంచెమే ఇస్తున్నాను, కొంచెమే ఖర్చు పెడుతున్నాను. సేమ్ అదే విధంగా మన బాడీ కూడా మీరు రోజు ఫుడ్ ద్వారా ఎంతైతే ఎనర్జీ తీసుకుంటారు, ఎనర్జీని ఎప్పుడు కూడా కిలో క్యాలరీస్తో చూస్తామన్నమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎనర్జీని తీసుకుంటున్నారో అది మీరు ఎంత ఖర్చు పెడుతున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. మీ వెయిట్ మెయింటైన్ అవుతుందా, లేకపోతే వెయిట్ గెయిన్ అవుతుందా, లూజ్ అవుతుందా అనేది దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మీరు ఫుడ్ ద్వారా ఎంతైతే ఎనర్జీని తీసుకున్నారో అంతే ఖర్చు పెడతారు అనుకుందాం. 20,000 తీసుకున్నారు, 20,000 ఇచ్చేశారు, ఏమి గెయిన్ లేదు, లాస్ లేదు. సో మీ బాడీ ఎట్లా ఉన్నది అట్లనే ఉంటుంది. లేదు 20,000 వచ్చింది, 10,000 ఇచ్చా, 10,000 దాచుకున్నాను అంటే అప్పుడు ఏమైపోతుంది, ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుంది. లేదు నేను రోజు 1000 క్యాలరీలకు సంబంధించిన ఫుడ్ తీసుకున్నాను, కానీ 3,000 క్యాలరీలకు సంబంధించిన వర్క్ చేశాను, అంటే నేను తీసుకున్న 1000 ఖర్చు పెట్టాను, ఇక్కడ నేను ఇంకా ఎక్స్ట్రా 2,000 కూడా నా బాడీలో నుంచి తీసి ఇచ్చేసాను ఫ్యాట్ని. సో ఇలా చేయడం వల్ల ఏమైపోతుంది, వెయిట్ లాస్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ మంత్ర. సో ఇది మీకు ఎక్కడ కూడా యూట్యూబ్లో లేదు, నేను చూసాను, కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి. తర్వాత అంటే అందరు న్యూట్రిషనిస్ట్ మంచి డాక్టర్స్ కూడా పెట్టారు కానీ బట్ ఈ వెయిట్ మంత్ర గురించి ఎక్కడ ఎక్స్పోజ్ అంటే అంత మంచిగా అంత డీటెయిల్గా ఎక్స్పోజ్ అవ్వలేదన్నమాట. సో ప్లీజ్ ఈ వెయిట్ మంత్ర అని బ్లైండ్గా
మంచిగా ఫాలో అవ్వండి. నేను మీకోసం మొత్తం రీసెర్చ్ చేసి నా బుక్స్‌లో ఉంటాయి. మాకు న్యూట్రిషన్ అనేది ఒక పెద్ద చాప్టర్ ఉంటుందన్నమాట. అదొక సబ్జెక్ట్ మాకు. సో, దాని గురించి నేను మొత్తం థియరిటికల్‌గా చూసి ఏది కరెక్ట్‌గా ఉంది, ఏది అయితే మీకు బెటర్, మీరు డైలీ తినే ఫుడ్స్ అసలు ఇవంతా గ్యాదర్ చేసి పెట్టిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో, దయచేసి ఫాలో దిస్ వెయిట్ మంత్ర బ్లైండ్లీ. ఇప్పుడు మనం వెయిట్ లాస్ అనుకుందాం కాబట్టి మనం ఏంటి, నువ్వు రోజులో ఈ రోజంతా కలిపి నువ్వు ఫుడ్ ద్వారా నీకు ఎంత ఎనర్జీ అయితే వచ్చిందో దానికంటే ఎక్కువ ఎనర్జీ, అంటే ఇప్పుడు నువ్వు ఫుడ్ ద్వారా తీసుకున్న ఎనర్జీని ఖర్చు పెట్టి దాంతోపాటు ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీని ఇవ్వాలి. ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీని ఇచ్చినప్పుడు ఏమైపోతుంది, బాడీలో స్టోర్ అయిన ఫ్యాట్ ఆ ఎనర్జీని ఇవ్వడం కోసం ఫ్యాట్ కూడా కరిగిపోయి ఎనర్జీని ఇచ్చేస్తుంది అనమాట. ఆ ఎనర్జీని ఎలా ఇవ్వాలి అంటే మన డైలీ యాక్టివిటీస్. మరి ఎనర్జీ ఎలా గెయిన్ చేసుకోవాలి అంటే నువ్వు తీసుకునే ఫుడ్స్ అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ వెయిట్ లాస్ మంత్ర. సో ఇది వెయిట్ లాస్ మంత్ర. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఓకే మేడం మీరు చెప్పారు, ఇప్పుడు మాకు అర్థమైంది, మరి ఏ ఫుడ్లో ఎంత ఉంటుంది? ఇప్పుడు నేను ఒక బనానా తిన్నాను, బనానా ఎంత ఎనర్జీని ఇస్తుంది? లేదంటే నేను ఒక దోశ తిన్నాను, దోశ ఎంత ఎనర్జీని ఇస్తుంది? లేదంటే బయటకు ఒక బర్గర్ తిన్నాను, ఎంత ఎనర్జీని ఇస్తుంది? కరెక్ట్, మీ డౌట్ కరెక్ట్ ఖచ్చితంగా. సో అంటే ఇప్పుడు ఏంటి, ఈ వెయిట్ మంత్రాన్ని మీరు ఫాలో అవ్వాలి అంటే మనం తీసుకునే ప్రతి ఫుడ్లో, ఎగ్ దగ్గర నుంచి మీట్ వరకు ప్రతి ఒక్క ఫుడ్లో ఎంత ఎనర్జీ ఉందనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే మీరు ఇచ్చేస్తున్న ఎనర్జీ అంటే వాకింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, స్లీపింగ్ కావచ్చు, ఇల్లు ఊడవడం కావచ్చు, ఇట్లా ప్రతిదానికి ఎంత ఎనర్జీ వెళ్ళిపోతుంది అనేది కూడా నేను మీకు ఇప్పుడు పెడతాను. సో చూడండి, ఇప్పుడు పోస్ట్ నేను పెడుతున్నాను. ఒక ఎగ్ తీసుకుంటే ఎంత క్యాలరీస్ వస్తాయి, లేదంటే ఒక పీస్ ఆఫ్ మీట్ తీసుకుంటే ఎంత క్యాలరీస్ వస్తాయి అనేది మొత్తం ఈ చార్ట్లో ఉంటుంది అనమాట. సో మీరు దయచేసి ఇది స్క్రీన్ షాట్ తీసుకోవడము, వీడియోని పాస్ చేసి చూడడము చేయండి. ఈ వీడియోస్ తర్వాత ఇట్లా కొన్ని వీడియోస్ పెట్టాను. ఫ్రూట్స్లో కూడా ఏ ఫ్రూట్ ఎంత క్యాలరీస్ ఇస్తుంది అనేది పెడుతున్నాను. దోశ, ఇడ్లీ, పొంగల్ ఇవే కదా జనరల్గా మన సౌత్ ఇండియన్స్ తినేవి. సో ఈ ఫుడ్స్ అన్నీ కూడా పెడుతున్నాను. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఒక దగ్గర స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి, సేవ్ చేసుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. సో ఇవ్వండి, ఇప్పుడు నేను పెట్టాలనుకున్న ఈ ఫుడ్స్, ఫ్రూట్స్ వీటి లిస్ట్ ఇది అనమాట. ఇప్పుడు మరి ఆ లిస్ట్ అంతా చూసేసి సేవ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ప్రొసీజర్ ఏంటి, ఎట్లా మళ్ళీ స్టార్ట్ చేయాలి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు ఒక 45 లేదంటే 35 నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ఉన్నారనమాట. ఆయన హైట్ ఏంటి అంటే 171 సెంటీమీటర్స్ అనుకుందాం. సో 171 సెంటీమీటర్స్ అంటే తను యాక్చువల్గా 70 కేజీలు ఉండాలి, బట్ 90 ఉన్నారు. సో 20 కేజీలు లాస్ అవ్వాలి. మళ్ళీ ఇప్పుడు ఎట్లా లాస్ అవ్వాలి చూసుకోవాలి. ఫస్ట్ ఆయన ఏం చేయాలంటే, ఇప్పుడు ఆయన ఏ కేటగిరీ అంటే లేజీయా, మోడరేటా, సివియరా, దేంట్లో చూస్ చేసుకోవాలి. సో యావరేజ్గా ఆయన రాసుకోవాలన్నమాట. ఇప్పుడు సో మార్నింగ్ లేస్తాడు, ఫ్రెష్ అప్ అవుతాడు, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, వాక్ చేసుకుంటూ తన ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ కొంచెం ఏం ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, సిస్టమ్ ముందే కూర్చోవాలి. తర్వాత మళ్ళీ లంచ్ చేస్తాడు, మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ కొద్దిసేపు ఈవినింగ్ ఫ్రెండ్స్తో వాక్ వెళ్తాడు, తర్వాత ఇంటికి వచ్చేస్తాడు బై వాక్, మళ్ళీ అక్కడ నుంచి వేరే చోటకి బైక్లోనే ఎక్కడ వెళ్ళాలి. సో ఇట్లా అంతా వాళ్ళు చూసుకోవాలన్నమాట, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తారు. సో ఇప్పుడు నేను లిస్ట్ పెట్టాను కదా, వాకింగ్కి ఎంత పడుతుంది, స్లీపింగ్కి ఎంత, సో అవన్నీ నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకుంటే ఓకే ఇన్ని రోజుల్లో ఫైనల్గా ఇప్పుడు ఆయనకి 2800 కిలో క్యాలరీస్ ఖర్చు అవుతాయి అనుకుందాం. సో ఆయన ఇప్పుడు ఫుడ్లో జస్ట్ 2 రూల్స్, 2800 క్యాలరీస్ ఆయన ఖర్చు చేస్తున్నారు అంటే ఆయన 2500 లేదంటే 2200 అంటే ఒక 300 నుంచి 500 క్యాలరీస్ తగ్గించండి చాలు. అసలు 200 నుంచి 300 తగ్గించినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. సో 200 నుంచి 300 కిలో క్యాలరీస్ తగ్గించి అంటే 2500 తీసుకోవాలి ఇప్పుడు ఆయన ఫుడ్. దానికి తగ్గట్టు నేను రాసుకోవాలన్నమాట. మార్నింగ్ లేయంగానే వామ్ వాటర్లో ఎప్పుడు కూడా దయచేసి లెమన్ డ్రాప్స్ యాడ్ చేసుకొని తాగొద్దండి. పొద్దున్నే మన బాడీలో ఫుడ్ ఉండదు కాబట్టి ఈ లెమన్ వల్ల అసిడిటీ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్. దయచేసి పొద్దున్నే ఈ పులుపు ఉన్న పదార్థాలు అస్సలు తీసుకోకూడదు. సో ఓకే, ఇప్పుడైనా వామ్ వాటర్ తాగేస్తారు. తర్వాత ఇంకా టిఫిన్ అనమాట. ఆయన మామూలుగా 2 దోశలు తినే కెపాసిటీ ఉందనుకుందాం, కొంచెం 1/4 తగ్గించమందాం. అంటే ఏంటి, 2 దోశలు తినే దగ్గర 1.5 దోశ అనమాట. అంటే సడన్గా తగ్గించొద్దండి. సడన్గా తగ్గిస్తే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దీని గురించి కూడా మళ్ళీ చెప్తాను. సో స్లోగా స్టార్ట్ చేద్దాం మనం ఈ ప్రొసీజర్. సో తగ్గించాలి. తర్వాత మధ్యాహ్నం లంచ్. జనరల్గా ఆయన ఇంత ఒక కప్ రైస్ తినే వ్యక్తి అనుకుందాం. ఆయన ఏం చేయాలంటే అంతే ఉండని, దాంట్లో సగం పక్కకు తీసేసి మిగిలిన సగం బదులు ఫ్రూట్ సలాడ్ కావచ్చు, వెజ్ సలాడ్, అంటే ఏదో ఒకటి, ఒకరోజు క్యారెట్ పీసెస్గా చేసుకొని సలాడ్ లాగా చేసుకొని పెట్టుకోవడం, ఇంకొక రోజు కీరా, లేదంటే ఇంకొక రోజు ఏదైనా ఫ్రూట్ అట్లా అనమాట. లేదంటే
లేదంటే ఇంకొక రోజు రైస్ కంప్లీట్‌గా అవాయిడ్ చేసి రోటీస్ యాడ్ చేసుకోవడం గానీ, లేదంటే పొంగల్ చేసుకోవడం గానీ, ఇట్లా కొంచెం అనమాట క్యాలరీస్‌ని కౌంట్ చేసుకొని. మళ్ళీ ఆఫ్టర్‌నూన్ 3-4 ఆ టైంలో ఒక ఫ్రూట్. మళ్ళీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఏదో ఒక ఫ్రూటో, వెజిటబులో ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ టైంలో గనుక మీరు ఫ్రూట్ తీసుకొనుంటే ఈ 4:00కి వెజిటబుల్ తీసుకోండి. లేదా అప్పుడు వెజిటబుల్ తీసుకున్నాము అంటే ఇప్పుడు ఫ్రూట్ తీసుకోవచ్చు. నైట్ సేమ్ ఫండా ఏం లేదు. అండ్ నార్మల్‌గా తినే ఫుడ్‌లో 1/4 తగ్గించి తినాలనమాట. ఇట్లా రోజు స్లోగా తగ్గించుకోవాలి. ఇంకొంచెం రోజు ఏం చేయాలి, సగానికి తగ్గిచ్చేసేయాలి. ఇంకా మళ్ళీ సగంలో సగం ఇట్లంతా ఏం ఉండదు. ఓకేనా? మీ తినే ఫుడ్‌లో సగం తగ్గించే వరకే ఈ ప్రాసెస్ వెళ్తూ ఉంటదనమాట. సో, అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేనొకటి చెప్తాను, మీరందరూ కూడా చేయండి. సో, మీరందరూ కూడా ఒక పేపర్ తీసుకోండి. పేపర్ తీసుకొని ఫస్ట్ మీ వెయిట్ ఎంతో అంటే ఈరోజు డేట్, మీరు ఏ రోజైతే వీడియో చూసి ఇదంతా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో స్టార్ట్ చేసే డేట్ వేయండి. ఆ రోజు మీ వెయిట్ ఎంత ఉందో వేసుకోండి. తర్వాత మీ టార్గెట్ వెయిట్. తర్వాత పక్కన ఇంకొక సైడ్ మీరు అసలు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమి చేస్తున్నారో ఏమో చేసి ఎన్ని ఎనర్జీ ఖర్చు పెడుతున్నారో అదొక రౌండ్ ఆఫ్ వేసుకోండి. తర్వాత సేమ్ దానికి తగ్గట్టు 2500 అనుకోండి, ఓ 200-300 క్యాలరీస్ తగ్గించి తినాలన్నమాట. సో, అది ఎట్లా ఏమేమి తినాలి, దేంట్లో ఎన్ని క్యాలరీలు అని లిస్ట్ పెట్టాం కదా, దానికి తగ్గట్టు ఇటువైపు వేసుకోండి. ఇట్లా ఒక 1 వీక్‌కి తగ్గట్టు చార్ట్ వేసుకోండి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్‌లో, మన మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్‌లో పెద్ద ఫ్లక్చుయేషన్స్ ఉండవు కదా మన డైలీ రొటీన్‌లో. సో, ఇదనమాట. సో, ఒక 1 వీక్‌కి తగ్గట్టు చార్ట్ వేసుకొని ఇదే ఫాలో అవ్వండి. దయచేసి సడన్‌గా స్టార్ట్ చేయకండి. స్లోగా స్టార్ట్ చేయండి. స్లోగా స్టార్ట్ చేస్తే ఒక 2-3 మంత్స్ లోపల ఏమవుతుందో రిజల్ట్ ఉండదు. 2-3 మంత్స్ వరకు మీ బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓకే, నా బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి, బట్ హెల్తీగానే జరుగుతున్నాయి. సో, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవని బాడీ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి ఇట్ టేక్స్ 2-3 మంత్స్. కొంతమందిలో తొందరగా కూడా అడ్జస్ట్ అయిపోతుంది 1-2 మంత్స్‌లోనే. సో, ఈ విధంగా మన బాడీ అడ్జస్ట్ అవ్వడానికి 2-3 మంత్స్ పడుతుంది. తర్వాత 3-4 మంత్స్ నుండి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. మ్యాజిక్. 3-4 మంత్స్ నుంచి ఇంకా మీరు ఇది వెయిట్ లాస్ అనేది మీరు రిజల్ట్ గమనించడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ రూల్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. 2 రూల్స్ వెయిట్ లాస్ మంత్రాకి. 2 రూల్స్. ఒకటి, మీరు తీసుకునే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ 3 తగిన మోతాదులో, మనం డిస్కస్ చేసినట్టు తగిన మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొకటి, మీరు రోజుకి ఎంతైతే ఖర్చు పెడుతున్నారో దానికంటే తక్కువ ఫుడ్ తీసుకోవాలి, దానికంటే తక్కువ ఎనర్జీనిచ్చే ఫుడ్ తీసుకోవాలి. ఈ 2 వెయిట్ లాస్ మంత్రాకి రూల్స్. సో, ఈ 2 రూల్స్ని ఎప్పటికీ మర్చిపోద్దండి మీరు అనుకున్న వెయిట్కి వచ్చే వరకు. ఓకేనా? సో, బీ కాన్ఫిడెంట్. ప్లస్ ఇంకొకటి, దీంట్లో మనం చేసే బ్లెండర్స్ మాట్లాడుకుందామా. బ్లెండర్స్ దయచేసి చేయకండి. కొంతమంది ఏమంటారంటే, ఓకే మేడం, నేను 1500 ఎనర్జీని ఖర్చు పెడుతున్నాను రోజు, సో నేను 1200 మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. మేడం, బ్రెడ్స్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయంట కదా, మరి నేను రోజు సగం బ్రెడ్ అంటే సగం ప్యాకెట్ బ్రెడ్ తినేయొచ్చా అంటారు. 1000 క్యాలరీస్. అఫ్కోర్స్ సగం ప్యాకెట్ బ్రెడ్ మీకు 1000 లేదంటే ఇంకొంచెం అటు ఇటు క్యాలరీస్ ఇవ్వచ్చు. బట్ స్టిల్ మనం ఏమనుకున్నాం రూల్, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి. బట్ ఇక్కడ బ్రెడ్స్లో ఏమున్నాయి, ఓన్లీ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్. మరి ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మీరు వెయిట్ లాస్ అవుతున్నప్పుడు బాడీ ఏం సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా ఎవరు హెల్ప్ చేస్తారు? సో, ఇందుకోసమే అనమాట ఈ 2 రూల్స్ని ఫాలో చేస్తూ ఫుడ్ని బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ మంచి హెల్తీ వెయిట్ లాస్ మీరు ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పినట్టు ఫాలో అయ్యి వెయిట్ని లూజ్ అవుతే మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇది అందుకోసమే నేను దీన్ని వెయిట్ లాస్ మంత్రం అంటున్నాను. సో, మీకు దీనివల్ల మీరు ఎట్లా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పాను, ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని చెప్పాను. సో, బ్లెండర్స్ అంటే తప్పులు ఏం చేయొద్దు అని చెప్పాను. సో, ఇవన్నీ కూడా ఫాలో అవుతూ మంచిగా వెయిట్ లాస్కి స్టార్ట్ చేసేయండి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, అఫ్కోర్స్ నాకు కూడా అనిపిస్తుంది వీడియో కొంచెం లెంతీగా ఉంది, కొంచెం టైం టేకింగ్, అంటే కొంచెం కాంప్లెక్స్గా ఉంది కదా. ఎవరు చెప్పండి పెన్ను తీసుకొని ఏం చేశారు, ఇదంతా పెద్ద సోది ప్రాసెస్ అని మీకు అనిపించవచ్చు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది మన లైఫ్ కదా, ఎవ్వరూ వచ్చి నీకు హెల్ప్ చెయ్యరు. అంటే నీ ఫ్రెండ్స్ వచ్చి, రే ఏంట్రా నువ్వు వెయిట్ గెయిన్ అవుతున్నావు, రారా కూర్చో, పెన్ను తీసుకున్నాను, వాకింగ్కి ఎంత అవుతుంది, సో రోజుకు నువ్వు ఇంత ఖర్చు పెడుతున్నావు రా, సో అందుకు నువ్వు రోజు ఇంత ఫుడ్ తీసుకోవాలి, మళ్ళీ ఫుడ్లో ఏం తీసుకో అని వచ్చి చెప్పే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవ్వరు అంటే అంత కేరింగ్గా తీసుకొని, అంటే ఇది చాలా కాంప్లెక్స్డ్ ప్రాసెస్ కదా. సో, ఈ విషయంలో మీకు ఎవరు హెల్ప్ చేయకపోవచ్చు. అండ్ మీ వెయిట్ లాస్ కోసము మీరే పెన్ను పేపర్ తీసుకొని ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకొని రాయకపోతే ఇంకెవరు వచ్చి రాస్తారు? సో, ఏది కూడా అంత ఈజీగా రాదు. గుర్తుపెట్టుకోండి,
పర్మనెంట్‌గా రిజల్ట్ ఇచ్చేది. అది ఏదైనా సరే లైఫ్‌లో టైమ్ టేకింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. ఏది అంత ఈజీగా రాదు. ఒక రాత్రిలో వచ్చే రిజల్ట్ ఒక రాత్రిలోనే వెళ్ళిపోతుంది. కొన్ని నెలల కష్టం పడి వచ్చిన రిజల్ట్ కొన్ని సంవత్సరాల వరకు అలాగే ఉంటుంది. సో ఇదనమాట. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది జస్ట్ 10-20 నిమిషాల పని. దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని డిస్కస్ చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మీ గ్యాంగ్‌లో ఖచ్చితంగా ఒకరిద్దరు ఉంటారు మీరు కాకుండా. సో మీరు అందరూ కూర్చోండి. ఆ పెన్ను పేపర్ తీసుకొని ఫన్నీగా ఉంటుంది కదా, బాగా జోక్స్ వేసుకుంటూ రాసుకుంటూ. సో దయచేసి అట్లా రాసుకోండి. రాసుకొని ఇంకెవరి సలహా అయినా తీసుకోండి. వెయిట్ లాస్ అవుదాం అనుకున్న వాళ్ళల్లో తీసుకొని ఇమీడియట్గా స్టార్ట్ చేసేయండి. సో ఈ 2 రూల్స్ గుర్తుపెట్టుకోండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ తగిన మోతాదులో ఉండాలి. ప్లస్ మీరు ఇచ్చే ఎనర్జీ కంటే ఫుడ్ నుంచి తీసుకునే ఎనర్జీ తక్కువ ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటి అంటే స్లోగా స్టార్ట్ చేయండి ప్రొసీజర్. 3 మంత్స్ వరకు రిజల్ట్ ఉండదు. సో 3 మంత్స్ వరకు దయచేసి ప్రతి గంటకు ఒకసారి వెయింగ్ మిషన్ ఎక్కి చెక్ చేసుకోకండి. అసలు 2 మంత్స్ వరకు వెయిట్ చెక్ చేసుకోకండి. తర్వాత నుంచి ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి చెక్ చేసుకోండి. 3 to 4 మంత్స్ నుంచి రిజల్ట్ అయితే వస్తుంది. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనమాట. నేను గత 8 నెలల నుంచి ఈ వెయిట్ లాస్ మంత్రాన్ని ఫాలో అవుతున్నాను. నేను ఐ హ్యావ్ ఆల్మోస్ట్ లాస్ట్ 7 to 8 kgs అనమాట. ఈ లాస్ట్ 6 to 8 మంత్స్ వరకు నాకు ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం రాలేదు సైడ్ ఎఫెక్ట్. ఎందుకంటే నేను బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇదే విధంగా బ్యాలెన్స్గా స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు. మీ అపిరెన్స్ కూడా మీరు అనుకున్నట్టు మారుతుంది. సో మీరు అనుకుంటే జరగంది ఏదీ లేదు. ఫైన్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, నేను హెచ్పివి గురించి అండ్ కిడ్స్కి సంబంధించి ఒక మంచి హెల్తీ డైట్ అనమాట. మా మదర్ వాళ్ళ అమ్మగారు సో అప్పటి నుంచే వాళ్ళు వాడుతున్నారు. సో దానికి ఇంకొంచెం మోడిఫికేషన్స్ చేసి తయారు చేస్తున్నాము. సో అది ఎట్లా చేయాలి ఏంటి అని మీ అందరికీ చెప్తాను. 6 నెలల బిడ్డ నుంచి 7-8 ఏళ్ళ పిల్లల వరకు కూడా అందరు తినొచ్చు అనమాట. సో ఈ రెండింటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒకటి హెచ్పివి వ్యాక్సిన్, ఒకటి కిడ్స్ హెల్తీ పౌడర్ అనమాట. ఈ రెండింటి గురించి మనం అక్కడ మాట్లాడుకుందాము. సో ఇది దయచేసి నేను ఇంకొకసారి అడుగుతున్నాను, నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇట్లాంటి ఇంకా మంచి టాపిక్స్తో వస్తాను. కొత్తగా ఛానల్ పెట్టాను కదా, ఖచ్చితంగా మీ అందరి ఎంకరేజ్మెంట్ అయితే అవసరం ఉంటుంది. సో ఫైనల్గా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్.